డైరెక్టర్ పేరు వచ్చేసి. సో నాకు ఎట్లుంటుందంటే ఆనెస్ట్గా బేసిక్లీ మామూలుగా సంక్రాంతి అప్పుడు సినిమాలు చూస్తాం కదండి ఫ్యామిలీతో, నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటా సంక్రాంతి కోసం. ఎందుకంటే అందరం కలిసి వెళ్ళడం అదొక ఏదో బ్యూటిఫుల్ ఫీలింగ్. అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీజన్స్ అనమాట ఇయర్లో, ఫేవరెట్ పండగ కూడా. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ ఒక సినిమాకి వెళ్ళి కలిసి నవ్వుకుని కలిసి టైం స్పెండ్ చేసి ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఆ సినిమా బాగుంటే, ఆ సినిమా సరదాగా ఉంటే ఇంకా మంచి ఫీలింగ్ తెప్పిస్తుంది. సో నాకు ఈ సినిమా తీస్తున్నప్పుడు అనిపించింది, అరే ఇలాంటి సినిమా యూనో పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ లాంటిది. అఫ్ కోర్స్ సంక్రాంతి టైంకి రావట్లేదు, ముందొచ్చేస్తున్నాము, కానీ ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తే ఎంజాయ్ చేస్తారు అన్డౌటెడ్లీ అని అనిపించింది నాకు మేకింగ్ లోనే. సినిమా చూసాక కూడా నాకు స్టిల్ సేమ్ ఫీలింగ్ అండి. ఇప్పుడు కూడా మా నాన్నగారు వస్తున్నారు, మా ఫ్యామిలీ వస్తున్నారు 25th కి ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. సో అందరు గ్యాదర్ అవుతున్నాము. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఏంటి కలిసి చూసి నవ్వుకుని ఎట్లా ఎంజాయ్ చేస్తాము, ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతారు అందరూ, వాళ్ళ రియాక్షన్స్. అంటే వేరే సినిమా చూసి నవ్వుకోవడం వేరు, మనల్ని మనం చూసుకుని వాళ్ళు పక్కన చూసుకుని మీకు నవ్వుతున్నారు వీళ్ళు, హైయే వేరు అనమాట. సో నేను ఈగర్లీ వెయిటింగ్. ఫస్ట్ మన డ్రీమ్ ఇస్ కమింగ్ ట్రూ, సెకండ్ ఫ్యామిలీతో పాటు చూడడం అనేది, అది కూడా ఇలాంటి సరదా సినిమా ఇస్ ద సూపర్ ఎక్స్పీరియన్స్. సరదా ఫన్ తో పాటు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి ఇంకా హ్యాపీ. అంటే పతంగ్ ఫ్లయింగ్, పతంగ్ కాంపిటీషన్ ఎవరు చూపించలేదు వరకు. సో గ్రాండ్ గా ఒక స్పెక్టికల్ లాగా, ఒక లార్జర్ దెన్ లైఫ్ మూవీ లాగా చూపిస్తున్నాం. అది ఇంకొక ఎక్సైట్మెంట్. ఎందుకంటే కొన్ని సరదా ఫన్ మూవీస్ ఉంటాయి, అది ఎట్లా ఉంటుంది అంటే ఆడియన్స్ ఏమనుకుంటారంటే ముందు చెప్పొచ్చు ఆ వైబ్ వస్తుంటది మనకి. ఏంటంటే కొంతమందికి ఆ వైబ్ ఉన్నా కూడా ఎందుకులే డబ్బులు ఖర్చు పెట్టడం, మనం ఓటీటీలో కూడా చూడొచ్చు కదా, ఓటీటీలో కూడా ఈక్వల్లీ ఎంజాయ్ చేయొచ్చు ఒక ఫీలింగ్ లో ఉంటారు, విచ్ ఇస్ నాట్ రాంగ్. అంటే మన డబ్బులు మన ఇష్టం కాబట్టి దేనికి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాం మనము. బట్ యాజ్ అ ఫిలిం గోవర్ అండ్ ఫిలిం లవర్ నేను చెప్తున్నా, పక్కా వర్త్ అండి ఈ సినిమా డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళడం, పక్కా. అండ్ కేవలం అది ఫన్ కొరకే కాదు, లాస్ట్ లో ఏదైతే ఆ 30-40 minutes మ్యాచ్ ఉందో అది థియేటర్ లో స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ లో మీకు ఆ మజా వస్తేనే ఆ హై. మీరు టీవీలో చూస్తే అంత రాకపోవచ్చు. కొన్ని మూవీస్ అలా చూస్తేనే బాగుంటాయి, అది లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అది ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్ తెలుస్తుంది ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ తో వెళ్తే ఆ వైబ్ ఇంకా వేరేగా ఉంటది, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో మీ లైఫ్ లో ఆ పతంగ్ ఫ్రెండ్ ఎవరు మీకు ఒక్కొక్కరుగా? పతంగ్ ఫ్రెండ్ నేను మా అన్నయ్య సాయి అని, మా అన్నయ్యతో ఎక్కువ ఎగరేస్తా ఎవ్రీ ఇయర్. నా ఫ్రెండ్ సుహాస్తో ఎగరేస్తా. సో మేమిద్దరం బాగా ఎగరేసినాం అన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉంది పతంగ్ ఎక్స్పీరియన్స్. ఫెస్టివల్ అప్పుడు 3 days లో 3rd day పతంగ్ ఫెస్టివల్ కంప్లీట్ గా. అంటే మేము డిసెంబర్, మా సినిమా వస్తుంది కదా 20th December, ఇది 1st December నుంచే ఎగరేస్తుండే అనమాట. అంటే హైదరాబాద్ లో మనకి ముందే స్టార్ట్ అయిపోద్ది ఫెస్టివల్. ఇంకా మనకి అక్కడ కోటి, బేగం బజార్ ఆ సైడ్ అయితే వాళ్ళు November నుంచే స్టార్ట్ చేస్తారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ బీయింగ్ అ హైదరాబాదీ, పతంగ్ యాజ్ అ స్పోర్ట్ ని తీసుకొస్తున్నాం. అండ్ ఆల్సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇస్, ఆ 35 minutes VFX పార్ట్ ఏదో ఉందో, CG పార్ట్, అదంతా చేసినోడు తెలుగు అతను. హీఈస్ ద టీమ్ లీడ్. అంటే టీం మొత్తం మన తెలుగు వాళ్ళనమాట. సో మనం US నుంచి డీనెక్ వాళ్ళకి వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. అంటే మేమే కాదు, హోల్ తెలుగు ఫిల్మ్స్ పీపుల్ హూ వాచ్, పీపుల్ హూ మేక్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. అరే మన దగ్గర నుంచి మన అతను చేస్తాడు, విజయవాడ నుంచి వచ్చిన అతను అనేది. అంటే మేము చాలా వీ హ్యావ్ అప్రోచ్డ్ అ లాట్ ఆఫ్ VFX కంపెనీస్, బట్ దెన్ మన తెలుగుడే మనకు సెట్ అయ్యిండు. అండ్ వి వాంటెడ్ టు గో ఫర్ హిమ్. ఇట్ టుక్ 1.5 years, బట్ బ్యూటిఫుల్ ఉంటుంది.